ఉగ్రవాది అంటే మానవత్వం లేనివాడు. వాడికి మానవత్వము, మంచితనము, నీతి, జాతి, తల్లి, తండ్రి ఇవేమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు కేవలం మనుషుల్ని దారుణంగా చంపాలి అనేటువంటి ఒక అజెండాతో బతుకుతారు. కాదు, అలాగే వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ విధంగా చేస్తే వారికి స్వర్గంలో వారు ఆరాధించే దేవుడు వారికి ఏదో మరి వారి కోసం కన్యలను రెడీ చేసి ఉంచుతాడు అనేటువంటిది మరి వారికి ఇచ్చేటువంటి ట్రైనింగ్లో ప్రధానంగా చెప్పేటువంటి అంశం అది. అయితే అలాంటి ఉగ్రవాదుల్ని మరి ఎన్కౌంటర్ చేయాలి అనే దానికన్నా కూడా వాళ్ళని బతికున్న జీవోత్సవాలుగా మార్చాలి. వారిని చూసి మిగతా ఉగ్రవాదులు కూడా భయపడాలి. అమ్మో మనల్ని ఈ విధంగా చేస్తారేమో అని. ఎందుకంటే మరి వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ ట్రైనింగ్లో మరి వారిని చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటుంది. దేవుడు మరి దాదాపు 7 కన్యలతోటి స్వర్గంలో, అందమైనటువంటి కన్యలతోటి స్వర్గంలో వారికి అవకాశం ఇస్తాడని చెప్పేసి వారికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. ఆ ఆలోచనని బ్రేక్ చేయాలంటే వాళ్ళని చంపడం కన్నా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా చనిపోవడానికి సిద్ధపడేవాడు ఉగ్రవాది. ఎందుకంటే చాలామంది ఉగ్రవాదులు మానవ బాంబులుగా మారి అనేక విస్ఫోటనాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు మానవ బాంబులుగా మారి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారికి తెలుసు, వారు కాల్పులు జరిపేటువంటి క్రమంలో ఖచ్చితంగా వారిని కూడా కాల్చి చంపేస్తారు అనేటువంటిది వారికి పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా వారు ఎక్కువ మందిని చంపాలి, సో తాము కూడా చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళి కన్యలతోటి ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక ట్రైనింగ్ తీసుకొని వారు వస్తారు. కాబట్టి వారిని చంపడం కన్నా కూడా బతుకున్న జీవోత్సవాలుగా కాళ్ళు చేతులు నరికేసి వారిని బతుకున్న జీవోత్సవాలుగా ఉంచితే మిగతా ఉగ్రవాదులకు ఒక భయాన్ని కలిగించినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అమ్మో మనల్ని చంపకుండా ఈ విధంగా చేస్తారేమో, ఇక మనం చచ్చి స్వర్గానికి పోయే అవకాశం ఉండదు, బతికుండంగానే భూమి మీద మనం నరకం చూస్తామనేటువంటి అభిప్రాయం వారిలో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ఉగ్రవాది గురించి మనం కనుక చూస్తే వీడు హమాస్ ఉగ్రవాది. వీడు ఎంత నీచుడంటే వీడు చేసినటువంటి దారుణాలు, చిన్న పిల్లల్ని దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఓవెన్లో పడేసినటువంటి ఒక దుర్మార్గుడు అనమాట వీడు. అయితే వీడిని ఇజ్రాయెల్ దేశం వీడికి ఎంత కఠినమైన శిక్ష విధించిందంటే ఒకసారి చూస్తే మనం వీడి పేరు మహమ్మద్ మహరూఫ్. వీడి పేరు మహమ్మద్ మహరూఫ్. ఈ మహమ్మద్ మహరూఫ్ అనేటువంటి ఈ ఉగ్రవాది 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగినటువంటి ఉగ్రదాడిలో చిన్న పిల్లలను ముక్కలు ముక్కలుగా నరికి వారి మాంసాన్ని ఓవెన్లో పడేశాడు. చూసారా? అంటే వీడు ఎంత క్రూరమైనటువంటి భావజాలం ఉన్నవాడు, ఎంత క్రూరుడో వీడు. చిన్న పిల్లల్ని అన్యాయంగా, కర్కశంగా చిన్న పిల్లల్ని ముక్కలు ముక్కలుగా నరికి వారిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి వారిని మరి ఓవెన్లో పడేసినటువంటి ఈ ఉగ్రవాదిని 2023 అక్టోబర్ 7 జరిగింది అది. వీడిని ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది? వీడిని ఏం చంపలా. ఎందుకంటే ఇజ్రాయెల్ తలుచుకుంటే వీడిని చంపగలదు. ఇజ్రాయెల్లో ఇంటికొక సైనికుడు ఉంటారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం ఇజ్రాయెల్. సో దేశం మొత్తం పూర్తిగా రక్షణ వలయాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. సో ఇజ్రాయెల్ గురించి అందరికీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారు చేసినటువంటి ఈ పని గురించి అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ వీడిని చంపలేదు, కానీ వాడి 2 చేతులు నరికేసింది. వాడి మూత్రపిండాల్లో ఒకదాన్ని తీసేసింది. చూసారా? వీడి 2 చేతులు నరకటమే కాకుండా వీడి మూత్రపిండంలో ఒక మూత్రపిండాన్ని తీసేసింది ఇజ్రాయెల్. చూసారా? వీడికి ఇక్కడ ఒక ప్యాచ్ కనపడతా ఉందా? వీడికి ఒక సర్జరీ చేసినట్టు వీడికి ఒక ప్యాచ్ ఒకటి కనపడతా ఉంది. సో మూత్రపిండం కూడా తీసేసింది. అంటే వీడిని బతికున్న జీవోత్సవంలా మార్చాలి. ఎందుకు బతుకున్నామా అని చెప్పేసి వాడికి అనిపించాలి అనే విధంగా వాడి 2 చేతులు నరకడమే కాకుండా వాడి మూత్రపిండాలు, 2 మూత్రపిండాలు ఒక మూత్రపిండాన్ని తీసేసింది. అదేవిధంగా వాడి పురుషాంగాన్ని కోసి పారేసింది. చూసారా? 2 చేతులు తీసేసింది ఇజ్రాయెల్. 2 మూత్రపిండాలు ఒక మూత్రపిండాన్ని తీసేసింది. అదేవిధంగా వాడి యొక్క పురుషాంగాన్ని కూడా కోసేసింది. మరి ఇంక వాడు చచ్చి స్వర్గానికి వెళ్ళి కన్యలతోటి ఏ విధంగా మరి వాడు కోరుకున్నది ఏ విధంగా సాధించుకుంటాడు? వాడు ట్రైనింగ్లో
వాడు పొందినటువంటి ఆ ట్రైనింగ్లో మరి ఆ విధమైనటువంటి మరి దేవుడు మమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు, మా కోసం 7 కన్యలను రెడీగా ఉంచుతాడు, ఎంతమందిని చంపితే అంత ఎక్కువ దేవుడు మాకు స్వర్గంలో సుఖాన్ని ఇస్తాడు అనేటువంటిది వాడికి బోధించినటువంటి ఆ ఉగ్రమూకలు బోధించినటువంటి బోధన ఏదైతే ఉందో ఆ బోధనకి ఒక చెంపదెబ్బ కొట్టింది ఇజ్రాయిల్. వాడు 2 చేతులు నరికేసింది, వాడు మూత్రపిండాలు ఒక మూత్రపిండం తీసేసింది, వాడి పురుషాంగాన్ని కూడా కోసేసింది. ఇప్పుడు వాడు బతికున్న జీవత్యవం, వాడు చావలేడు. ఎందుకు బతికున్నానా, నేనెందుకు పుట్టానా, నేనెందుకు పెరిగానా, నేనెందుకు బతికున్నానా, నేనెందుకు ఉగ్రవాదిగా మారానా, నేనెందుకు పసిపిల్లల్ని దారుణంగా చంపానా అని వాడు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆలోచిస్తూ చస్తూ బతకాలి వాడు. కాబట్టి ఇజ్రాయెల్ వాడికి ఆ శిక్ష వేసింది. ఈ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే వాడిని చంపితే ఒక్క బుల్లెట్కి చచ్చిపోతాడు. పసిపిల్లలను దారుణంగా చంపి వారి మాంసాన్ని కోసి మరి హీట్ ఓవెన్లో వాడు పడేశాడంటే వాడు ఎంత పైశాచికత్వం వాడికి ఉంది, ఎంత ఉన్మాదంగా వాడు ఉగ్రవాది అంటే ఉన్మాదే. మరి వాడు ఎంత దారుణమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు. వాడికి భయం లేదు, భక్తి లేదు, దయ లేదు, జాలి లేదు, కరుణ లేదు. కాబట్టి ఇజ్రాయెల్ వాడికి గట్టి శిక్షను విధించింది. ఇక ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వీడు స్వర్గానికి వెళ్ళినా కూడా మరి కన్యలను కాదు కదా, ఒక్క కన్యను కూడా వాడు ముట్టుకోలేడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాడికి బతికుండగానే కల్పించింది ఇజ్రాయెల్ దేశం. ఇక ఉగ్రవాది అనేవాడు ఎవడైనా సరే దొరికితే వీడికేసిన శిక్ష ఉగ్రవాదులకు వేయాలి. వీడిలాగే చేతులు తీసేయాలి, మూత్రపిండాన్ని తీసేయాలి, పురుషాంగాన్ని కోసేయాలి. అప్పుడు వీడిని చూసిన ఉగ్రవాదులు ఎవడైనా సరే మనల్ని చంపరు, బతికుండంగానే మనకు నరకం చూపిస్తారు, నరకం అంటే ఏ విధంగా ఉంటుందో మనకు చూపిస్తారు అనేటువంటి ఒక భయానక వాతావరణం ఉగ్రవాదులందరికీ కలగాలంటే వీడికి ఇచ్చినటువంటి ట్రీట్మెంటే, ఈ మహమ్మద్ మారూఫ్ గాడికి ఇచ్చిన ట్రీట్మెంటే ఖచ్చితంగా ప్రతి ఉగ్రవాది కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది.